విరాట్ బాబు ఎప్పుడు సంతోషంగా ఉండాలా. థ్యాంక్స్. పర్వాలేదే, నా కోసం కూడా దండం పెట్టుకునే వాళ్ళు ఉన్నారన్నమాట. అంతా విన్నారా? విరాట్ బాబు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేది మాత్రమే వినబడింది. మీరు సరిగ్గా వినలేదు. నేనన్నది పెద్దమ్మ గారు సంతోషంగా ఉండాలా అన్నాను. కోయ్ కోయ్, నాకు వినపడిందిలే. కొండమ్మా, విరాట్ బాబు నమ్మడం లేదు. నువ్వు పక్కనే ఉన్నావుగా, నేను ఆయన పేరెత్తానా? చిచి, నువ్వు విరాట్ బాబు పేరెత్తడం ఏంది భూమి? మా అప్పన్నగాడికి ఆపరేషన్ కావాలి, ఆడికి గతం గుర్తు రావాలి, ఆడు చల్లగా ఉండాలనే కదా కోరుకున్నావు. ఓహో, నా గురించి కాదన్నమాట. మీ అప్పలరాజు బావ గురించి అన్నమాట. మంచిది మంచిది. స్వామి, నా మరదలు, నా ముద్దుల మరదలు నందిక బాగుండాలి. నా మరదలు నందిక ఆరోగ్యం బాగుండాలి. మా మరదలు పరీక్షలు బాగా రాయాలి. మా నందిక భూమి కన్నా ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలి. ఒక బావగా ఈ జన్మకి ఇంతకన్నా ఎక్కువ కోరికలు లేవు స్వామి. కొంపదీసి నమ్మేసి అపార్థం చేసుకుందా? ఫీల్ అవుతున్నట్టు లేదే. నవ్వుకుంటూ వెళ్తున్నారేంటి? ఈ డింకీ ఎక్కడ చచ్చింది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. 2 days నుంచి నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో నాతో కూడా చెప్పలేదు. ఏ భూమి 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 ఆగు. ఏంటి నమ్మేశావా? నమ్మేశాను. నేనేం నందికని లవ్ చేయట్లేదు. చేసుకుంటే చేసుకోండి, నాకేటి. మీ మరదలు మీ ఇట్టం. నీకేం కోపం, రోషం, పౌరుషం ఇలాంటి ఫీలింగ్స్ ఏం లేవా? అవన్నీ ఏ ఆడపిల్లకైనా ఉంటాయి. కానీ మీరు నందిక మీద అభిమానం చూపిస్తే నానెందుకు కొడుకోవాలా? మా భూమికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. పండి పండి పొయ్యి లవ్వు చేసుకోపండి. ఆ నందిక పరీక్షలు బాగా రాయాలని మొక్కుకోండి. నాకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే గుండు కూడా కొట్టించుకోండి, నాకేటి బాధ. గ్రీకు భాష, లాటిన్ భాష, స్పానిష్, జపనీస్ ఏ భాష అయినా మగవాడు అర్థం చేసుకోగలడు. కానీ ఆడపిల్ల మనసు భాషను మాత్రం ఇప్పటిదాకా ఏ మగవాడు కనిపెట్టలేకపోయాడు. ఛీ, తినే అమ్మ జీవితం. మీరెప్పటికీ మూసేసిన పుస్తకాల్లానే ఉంటారేంటే? మీ మొహాలు మండ. ఛ, మే భూమే, ఆ నందిక చూస్తా ఉన్నదే విరాట్ బాబు నీతో మాట్లాడడం చూసి కుళ్ళుకుంటా ఉంటది. అట్టాగా? ఎట్టాక అమ్మడు విరాట్ బాబుతో మాట్లాడకూడదు కాబట్టి ఓ ఆట ఆడేసుకుందా? విరాట్ బాబు ఆగండి. ఆగండి. ఏటి అలిగారా? చూసావా చూసావా, చేయి కూడా పట్టుకుంది. లేదు, నీ ఓవర్ యాక్షన్ చూసి ఒళ్ళు మండి వెళ్తున్నాను. పర్లేదే, మా ఆడపిల్లల మాదిరి మీకు కూడా కోపం, రోషం, పౌరుషం, ఉక్రోషం ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. అవునా? మీ అప్పలరాజు బావని అడుగు, నన్ను అడుగుతావేంటి?
ఏ ఊరుకోండి. మా అప్పలరాజు బావని ఎందుకు మధ్యలోకి లాగుతారు? చూసావా బుగ్గలు కూడా గిల్లుతుంది. నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే ఏదైనా చేస్తుంది. వెళ్ళి ఆపు. ఇదేంటి సడన్ గా ప్లేట్ మార్చేసావు? అయ్యయ్యో, మీ సరసాలు నేను వినలేకపోతున్నాను బాబు. అంత వినలేని మాటలు మేమేం మాట్లాడుకున్నాం? ఉసై భూమి, ఏంటే విరాట్ సార్ని రాసుకు పూసుకుని తిరుగుతున్నావు? భూమి అక్కడ. ఏంటే ఒళ్ళెలా ఉంది? విరాట్ సార్ వర్ణించినట్టే. ఉసై భూమి, విరాట్ సార్ నిన్నేమని వర్ణించాడే? చిప్పో అన్ని చెప్పేస్తారా ఏంటి? ఉసై నువ్వేంటి చెవులు మూసుకున్నావు? ఎందుకు చెవులు మూసుకున్నావు? పాడు. లవర్స్ మాట్లాడుకుంటా ఉంటుంటే ఎవరైనా వింటారా? ఎంత పాపం, నీలాంటి పందికాయ పుడతారు. అసలు విరాట్ సార్కి ఏం పని పట్టలేదా? వీళ్ళతో మాట్లాడేదేంటి కనుక్కోవే. నువ్వేంటి కాలేజ్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు? పో. ఏ నువ్వు ఆగు. నువ్వు నా ఫ్రెండ్వి, నిన్ను వెళ్ళమంటారేంటి? వాళ్ళని వెళ్ళి పని చూసుకోమని చెప్పు. నా ఇష్టం అని చెప్పుకోండమ్మా. విరాట్ సార్కి భూమ్ అంటే ఇష్టమంట. వసై నువ్వు మధ్యలో స్టోరీ మార్చుకు. అందులో అబద్ధమే ఉన్నది. నిజమే కదా. ఏం విరాట్ బాబు, నానంటే మీకు ఇష్టం లేదా? ఏం ప్రశ్న వేసావు భూమి? సూర్యుడికి కలువంటే ఇష్టం ఉండదా? చంద్రుడికి వెన్నెలంటే ఇష్టం ఉండదా? కృష్ణుడికి రాధంటే ఇష్టం ఉండదా? నాకు ఇష్టం ఉండదు. ఏం ఇష్టం ఉండదు? మిమ్మల్ని ఎవరు ఇష్టపడ్డా నాకు ఇష్టం ఉండదు. అసలు విరాట్ సార్ ఎవరో తెలుసా? నా నా ఏటి నీ నీ నా నా నోరు మూసుకోయే. స్వామీజీ ఏం చెప్పినారు? విరాట్ సార్తో మాట్లాడకూడదని చెప్పినారా లేదా నువ్వెందుకొచ్చి మాట్లాడాలని ట్రై చేస్తున్నావు? నేనేం ఆయనతో మాట్లాడడం లేదు. అన్నీ నీకు దానికి దీనికి చెప్తున్నాను. అవ్వా, నువ్వు విరాట్ బాబుతో మాట్లాడితే ఏటి, మాట్లాడకపోతే ఏటి? మా మీద శిల్పి కబుర్లు చెప్పుకుంటా ఉంటే మధ్యలో వస్తావేంటే? పొరపాటున స్వామీజీ గారు చెప్పిన మాట మర్చిపోయి డైరెక్ట్గా విరాట్ బాబుతో మాట్లాడేశావనుకో ఏటైపోతాదో సామ్లూరు చెప్పలేదా? అమ్మో నిజమే. అక్క, భూమక్క రాక్క, ఎగ్జామ్ కి టైం అవుతుంది, వెళ్ళి రాసుకుందాం రాక్క. నన్ను రానుగా. అక్క భూమక్క తీయక్క, విరాట్ సార్ని వదిలేసి వెళ్దాం రాక్క. మా బావని అడుగు, ఆయన రమ్మంటే వద్దా. బావేంటక్క పిచ్చి పిచ్చిగా ఉందా? 4 కోసేస్తానక్క. రా పోదాం రా. బావంటే నీకెందుకు కోపం? నువ్వు నన్ను అక్క అని పిలిచినావు కదా సెల్లి. నీ బావ నా బావ కాకుండా పోతాడా సెల్లి? ఏటి బావా నువ్వు చెప్పవేటి? నువ్వు నన్ను బావా అని పిలుస్తుంటే నా గుండెల్లో బ్యాండ్ బాజాలు మోగుతున్నాయి భూమి. అవునా బావా? ఉస్సేయ్. నన్ను భూమి బావా అంటే తప్పేంటి? ఏమో నాకు ఒళ్ళు మండుతోంది. ఆ భూమిని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? అది ఏడవాలి, అది చూసి నేను నవ్వాలి. మళ్ళీ ఏం చేసింది? అది విరాట్ సార్ని బాగా దువ్వుతోంది. నా ఎంగేజ్మెంట్ ని చెడగొట్టి విరాట్ సార్ని తన్నుకుపోవాలని ప్లాన్ చేస్తోంది.
ఈరోజు అది ఎగ్జామ్ మాత్రం రాయకూడదు. ఎందుకు? ఏం చేయబోతున్నారు? అంతా వినేసావా? భూమిని ఎగ్జామ్స్ రాయకుండా చేయాలనుకోవడం మాత్రమే విన్నాను. ఎస్, దానికి చదువు అంటే పిచ్చి. దాన్ని ఎగ్జామ్ రాయకుండా చేస్తే కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. అప్పుడు నాకు పిచ్చ హ్యాపీ. ఏదో ఒకటి చేసి భూమిని క్యాంటీన్లోకి వచ్చేలా చేయి. మిగతాది నేను చూసుకుంటాను. డన్. నువ్వు భూమిని పిలవాలి. నువ్వే పిలు. నేను పిలిస్తే దానికి డౌట్ వస్తుంది. ఐడియా. మీ అన్నయ్య పిలిస్తే వస్తుంది. అటు నుంచి నరుకురా. నా పేరు బయటికి రానివ్వద్దు. వెళ్ళు వెళ్ళు. అన్నయ్య, ఏంటనన్య? ఆకలేస్తుంది అన్నయ్య. దానికి నాకు చెప్పడం ఏంటి? క్యాంటీన్కి వెళ్ళకపోయావా? నేను క్యాష్ తెచ్చుకోవడం మర్చిపోయాను అన్నయ్య. ఇవాళ? అబ్బా, నువ్వే రావచ్చు కదా అన్నయ్య. సరే పద. పాపం భూమి వాళ్ళు కూడా ఏం తినలేదు. నీకెలా తెలుసు? కొండమ్మతో చెప్తుంటే విన్నాను. లేటుగా లేచారంట. హాస్టల్ మెస్లో టిఫిన్ కూడా అయిపోయిందంట. వాళ్ళని పిలు. భూమికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఈ విషయం నీకు తెలిసినట్టుగా కాకుండా క్యాజువల్గా అడుగు. నేను పిలిస్తే రారు. ఎక్కడున్నారు? అదిగో అక్కడ. భూమి, ఏటి విరాట్ బాబు? మొహం ఏంటి అలా వాడిపోయింది? పొద్దున్న టిఫిన్ చేయలేదా? అదేం లేదే, కడుపు నిండా తినే వచ్చాం. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్. సర్లే రా, క్యాంటీన్కి వెళ్దాం. ఎందుకు? మీరిద్దరూ క్యాంటీన్కి అడిగి ముగ్గులు పెడితే మేమిద్దరం పేడ తెచ్చి పిడకలు కొడతాం. మోహన్ చూడు, క్యాంటీన్కి ఎందుకు వెళ్తారు? తినడానికి. మాకేం ఆకలిగా లేదే. సెల్ఫ్ రెస్పెక్ట్. నేను పిలుస్తున్నాను, వస్తారా లేదా? నా దగ్గర కూడా బోర్డు సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి. రా భూమి, ఆకలితా ఉన్నది. చూసావా, కొండమ్మ బయటపడింది. నువ్వు మాత్రం మొహమాట పడుతున్నావు భూమి. మీ మరదలు నందిక గుండె ఆగిపోతాదేమో. ఏడ్చింది. ఆ బోడి మొహంది ఏమనుకుంటే మనకెందుకు? మీరిలా బోడి మొహం అన్నారని తెలిస్తే దాని మొహం మాడిపోద్దేమో. మాడిపోని మసిబొగ్గు కానీ మనకెందుకు? మీరింత ప్రేమగా పిలుస్తా ఉంటే రాను అనలేకపోతున్నాను. వద్దామంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డమొత్తా ఉన్నది. ఏం చేయమంటారు? నా దగ్గర కూడా మొహమాట పడతావేంటి భూమి? నువ్వు వేరు నేను వేరు కాదు కదా. మనిద్దరం ఒక్కటేనని కొంతమందికి తెలిసిపోవడానికైనా వస్తాను విరాట్ బాబు. పదండి రా. వెళ్ళవే. అక్కడ నిన్ను ఎగ్జామ్ రానివ్వకుండా చేయడానికి మా చరణ్ గాడు ఏదో ఒక ప్లాన్ వేసి రెడీగా ఉంటాడు. భూమి చేయి పరీక్ష రాయడానికి పనికిరానంతగా కాలి బొబ్బలెక్కాలి. సాంబార్ బాగా మరిగించి చెయ్యి మీద పడేలా చేస్తానండి. ఇదెందుకో తెలుసా? ఎందుకు సార్? నేనే నిన్ను 4 పీకుతా, మూసుకొని పోవాలి. సరేనా? అలాగే సార్.
అన్నయ్య నేను 5 minutesలో వస్తాను. కొండమ్మా. భూమి సార్ నన్ను పిలవకుండానే వచ్చేసారు. మే బొట్టెట్టి పిలవడానికి మేమన్నా పేరెంటానికి వచ్చినామా ఏంది? అక్కడెందుకు కూర్చొని ఏడవడం? ఆ ఏడిపేదో ఇక్కడికి వచ్చి కూడా ఏడవచ్చు. దా ఈడ కూర్చొని ఏడద్దు. దా కూర్చో. నీ మస్తాన్. సార్ వస్తున్నాను సార్. ఏం కావాలి సార్? నాకు 1 దోశ. ఓకే. మరి నీకు? నాకు 2 ఇడ్లీలు చాలు. నాకు ఉప్మా, దోశ, 2 గారెలు, 2 ఇడ్లీలు చాలు. చాలకపోయినా సర్దుకుంటానులే. చరణ్ నీకు? పర్లేదు సార్, ఏమవుతూ టీ తాగుతాను. ఇంతరం తింటా ఉంటే నువ్వు సూత్తా కూర్చుంటావా? సరే నీకు ఇడ్లీ చెప్తున్నా. ఓకే సార్. నాకు చరణ్కి భూమికి ఇడ్లీ, నందికకి దోశ, కొండ మీద లిస్ట్ చెప్పింది కదా అవన్నీ తీసుకొచ్చి తనకి ఇచ్చేసి. తీసుకురా. అలాగే సార్. సాంబార్ ఎప్పుడు చల్లడదే ఇస్తావు, కొంచెం వేడి చేసి తీసుకురా. ఓకే సార్. అలాగే సార్. పో తొందరగా పోయిరా. నాకు తెలిసి ఈసారి పేపర్ చాలా ఈజీగా రావచ్చు అనుకుంటున్నా. నువ్వు ఈ మధ్య ఐస్ క్రీమ్ పార్లర్కి ఏమన్నా వచ్చినావా? నేనా? లేదే. నాకు అసలు ఐస్ క్రీమ్ తింటే టాన్సిల్స్ వస్తాయి, అందుకే తిన్నాం. చరణ్ ఇది ముక్కు కట్టుకొని చూపించు. చూపి. భూమి, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాల్సిన దానివి. అనవసరంగా ఈ కాలేజ్లో చేరావు. ఈడ సేరబట్టే కదా మీరు పరిచయం అయ్యారు. అవును, నేను కూడా మా మామ్లా డాడీలా బిజినెస్లు చూసుకోకుండా ఇక్కడ చేరి ఎంత మంచి పని చేశానో ఇప్పుడు అర్థమైంది. భూమి సార్ ఇక చాలు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. భూమి సార్, నన్ను చూసి నవ్విన వాళ్ళు ఎప్పటికైనా ఏడుస్తారు భూమి సార్. ఇది నా శాపం. అబ్బో శాపం. అమ్మో, ఆడమునీశ్వరి శాపం పెట్టిందమ్మా. అయ్యో అయ్యో
రాస్కిల్ సారీ సార్. కళ్ళు కనిపించట్లేదా? చూసుకోలేదు సార్. అంత వేడి సాంబార్ మీద పోస్తే చూసుకోలేదు సార్. ఆ చెయ్యి ఏమైపోవాలి? సారీ సార్. ఇంకా సేపట్లో సారీ పరీక్ష రాయిపోయి చేయని జారింది సార్. నన్ను ఏడిపిస్తే శాపం తగులుతుంది అని చెప్తే నమ్మావా? ఇప్పుడు చూడు ఎంత పని జరిగిందో. షట్ అప్. ఈ టైంలో దెప్పిపోవడం అవసరమా? అయ్యో